సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. సిద్దిపేట జిల్లా పెద్దకోడూరులో విషాదం నెలకొంది. యువకుడి వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని భార్గవి బలవన్ మరణానికి పాల్పడింది. హైదరాబాద్ జామియా ఉస్మానియా సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. చంటి అనే యువకుడు భార్గవి ఫోటోని వాట్సాప్ డీపీగా పెట్టుకోవడంతో మనస్తాపానికి గురైంది. డీపీ ఎందుకు పెట్టుకున్నావంటూ చంటిని ప్రశ్నించింది భార్గవి. నువ్వంటే ఇష్టం, అందుకే పెట్టుకున్నా అంటూ చంటి రిప్లై ఇచ్చాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో భార్గవి మనస్తాపానికి గురైంది. ఒకసారి ఆ కాన్వర్సేషన్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎటువంటి కాన్వర్సేషన్ జరిగిందనేది. హలో అన్నయ్య అంటూ స్టార్ట్ అయింది. ఆ తర్వాత నా ఫోటో డీపీ ఎందుకు పెట్టినావని నన్ను అడిగినప్పుడు ఉత్తిగానే పెట్టినా అంటూ సారీ చెప్పిన తర్వాత మీరు చూస్తే కనుక ఆ కాన్వర్సేషన్ మీరు చూడొచ్చు. నీ స్టోరీని స్క్రీన్ షాట్ తీసిన అంటూ కూడా నెక్స్ట్ ఇలా ఒక రకంగా చెప్పాలంటే బెదిరింపులకు పాల్పడాలని చెప్పుకోవాలి. ఇలా ఆ కాన్వర్సేషన్ జరిగింది. దీంతో మనస్తాపానికి గురై భార్గవి బలవన్ మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటువంటి ఇష్యూస్కి సంబంధించి గతంలో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. చాలా మైన్యూట్గా క్లియర్ చేసుకోవాల్సిన ఇష్యూస్ని బ్రాడ్ లెవెల్ ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాల్ని క్షణికావేశంలోని వాళ్ళు బలవన్ మరణానికి పాల్పడుతున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా ఆలోచించి పెద్దవాళ్ళకి చెప్పుంటే కనుక అక్కడి నుంచి లీగల్గా వెళ్ళుంటే ఇష్యూస్ అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి పంచనామా లెటర్ని మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. రైల్వే పోలీస్ స్టేషన్ కాచిగూడ ఉదయం 8 గంటల 30 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా ఎందుకంటే ఇటువంటి ఇష్యూస్కి సంబంధించి మరి ముఖ్యంగా సోషల్ మీడియా పెరిగిన తర్వాత, సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించి తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేస్తుంటే కనుక, తల్లిదండ్రులకు లేకపోతే స్నేహితులకు ఇన్ఫామ్ చేస్తుంటే కనుక ఆ క్షణికావేశానికి అటువంటి ఘటనలు మనం మినిమైజ్ చేయొచ్చు, తగ్గించవచ్చు. ఈరోజు భార్గవి ఆ కుటుంబానికి లేకుండా పోయింది. సిద్దిపేట జిల్లా పెదకూడూరులో విషాదం నెలకొంది. యువకుడి వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని భార్గవి బల్వన్ మరణానికి పాల్పడింది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇదే ఘటన మీద ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. ఎందుకంటే ఇంటర్కి సంబంధించి ఇంటర్ చదువుతోంది. ఇంకొక 2-3 ఏళ్ళు అయితే ఆ బిడ్డ చేతికి అందొచ్చి తమకి దన్నుగా నిలవలసింది. ఆ బిడ్డ లేకపోవడంతో ప్రస్తుతం ఆ కుటుంబం కన్నీరు పెడుతోంది. ఆ తల్లి రోదన అక్కడ వాళ్ళని గుండె పిండేస్తోంది. కన్న కూతురు తన కళ్ళ ముందే కానరాని లోకానికి వెళ్ళిపోవడంతో ఆ కుటుంబం ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తన చేతుల్లో పెంచి అల్లారు ముద్దుగా పెంచిన కూతురు ఇంకా కానరాని లోకానికి వెళ్ళిపోయిందంటే ఆ కన్న తల్లి కష్టం ఎవరు తెచ్చగలరు? నా బిడ్డ అంటూ ఇన్ఫ్యాక్ట్ ఆ పాపను చూసి, మరి ముఖ్యంగా భార్గవిని చూసి ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. అసలు ఏం జరిగింది ఘటనకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఆ కుటుంబం ఏమంటోంది? సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందినటువంటి ఈ యొక్క
దర్శనం భార్గవి గతంలో కూడా పై చదువుల కోసం 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వెళ్ళి ఒక ఆంధ్ర మహిళా సభకు సంబంధించిన ఓయూ యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ సిఈసి గ్రూప్లో చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పాటు ఒక అబ్బాయి చుట్టూ తిరుగుతూ కాలేజీ వెంబడిస్తున్నటువంటి పరిస్థితిలో ఒక అమ్మాయి చనిపోయిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి పెద్దకోడూరు గ్రామంలో ఉన్నటువంటి ఒక భార్గవి ఇంటి దగ్గర ప్రస్తుతం ఉన్నాం. వాళ్ళందరినీ చూస్తుంటే ఒక అనాథలుగా ఇక్కడ మిగిలిపోయారని చెప్పారు. ఎందుకంటే బిడ్డను కోల్పోయిన పరిస్థితిలో మేము చాలా ఆవేదనకు గురవుతున్నాం. ఎందుకంటే ఆమెను ఇంతవరకు టార్చర్ చేసి చాలా ఇబ్బందులకు గురి చేసాడు. వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి తల్లిదండ్రులతో పాటు బంధువులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి గతంలో 10th క్లాస్ వరకు ఒక సిద్దిపేట జిల్లాలోనే ఒక టాపర్గా నిలిచినటువంటి భార్గవి ఒక హైదరాబాద్లో తన అక్క భవానీ దగ్గర చదువుకున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు భవానీ, అదేవిధంగా తల్లి కూడా బాలబా ఉన్నది, తండ్రి కూడా ఇక్కడ ప్రస్తుతం ఉన్నారు. వారిని అడిగి తెలుసుకో. ఎందుకంటే ఇటువంటి పై చదువులకు మా బిడ్డ బాగుండాలి అనే ఉద్దేశం కొద్దీ హైదరాబాద్లో చదివిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిలో వేధింపుల వల్లనే నా యొక్క బిడ్డను కోల్పోయానని చెప్పి ప్రస్తుతం తెలుస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి తండ్రిని అడుగుదాం. చెప్పండి, అంటే ఏం జరిగింది అసలు? మీ బిడ్డ ఎప్పుడు మీతో ఫోన్ మాట్లాడింది? రాత్రి 9 గంటలకు మాట్లాడింది. రాత్రి 9 గంటలకు రోజు మాట్లాడుకొని పండుకుంటాం. గదే విషయం తెలుసు కానీ మళ్ళీ తెల్లారి మాకు ఫోనే వచ్చింది. గంతే. ఏం చెప్పారు? ఫోన్ మాట్లాడి ఏం చెప్పారు మీతో? మా బిడ్డ ఏం చేసింది, బాపు మా కొడుకు ఏం చెప్పిండు, మా బాపు అమ్మ చెల్లెకు కడుపులో గుండె నొప్పి లేచిందట, బాగా కొట్టుకుంటున్నట, మీరు దవాఖానకు ఇమ్మీడియట్గా పోదాం దాయే, మిమ్మల్ని పేరెంట్స్ ఉంటేనే అడ్మిట్ చేసుకుంటారట అని చెప్పిండు. అంతే తప్ప ఇంకోటి ఏం తెలియదు. అంటే మీరు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు? పోలీసులు ఏం చెప్పారు? జరిగిన సంఘటన వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు అక్కడ, అంటే భార్గవికి సంబంధించిన వారు ఏం చెప్తారు అక్కడ? ఇక మనకేం తెలియదు కదా, దానికి ఏం జరిగింది తెలియదు. ఓకే, అంటే ఇది పరిస్థితి. బాబా ఉన్నారు, చెప్పండి. అంటే అక్కడ జరిగిన సంఘటన మీకు మీ దగ్గరనే ఉండి చదువుకోవడం జరిగింది. ఏం చెప్పేది భార్గవి? ఏం చెప్పేది? ఏం జరిగింది అసలు అక్కడ? యాక్చువల్లీ ఆ రోజు పొద్దున్న 9 గంటలకు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ రాగానే ఫస్ట్ మా భార్యకి ఫోన్ చేసి మీ చెల్లె చనిపోయింది, తొందర రా అని చెప్పి అన్నారు. ఏంది స్టోరీ చెప్పలేదు. తర్వాత నేను వెంటనే హాస్టల్కి వెళ్తే హాస్టల్లో ఎవరు లేరు. తర్వాత నేను మా భార్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఒక్కనే వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ట్రైల్ పట్టాలపై పడి ఉంది. ఓకే, అంటే మీ క్లాస్మేట్ భార్గవి క్లాస్మేట్స్ కూడా ఆదివారం రోజు ఒక వ్యక్తి వచ్చి కలిసిపోయాడని చెప్పి కూడా తెలిసినట్టు తెలుస్తుంది. ఆ ఫ్రెండ్స్ ఏం చెప్పారు మీతో? అక్కడ ఉన్న అమ్మాయిలు, హాస్టల్లో ఉన్న అమ్మాయిలు అయితే ఒకటే చెప్పారు, అన్న సండే రోజు ఒక అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయితో కలిసి మాట్లాడిందని చెప్పారు. ఎందుకు అట్లా ఇంత పెద్ద డిసిజన్ ఎందుకు తీసుకుంది అని చెప్తే ఒకటే అంటున్నారు, అన్న అది మాకు కూడా తెలియదు అన్న, రాత్రి అయితే 1 వరకు ఫోన్ మాట్లాడింది ఈమె. ఆ తర్వాత ఈమె నాకు నా ఊర్లో ఉన్న వాళ్ళకి అందరు ఫోన్ చేసి కనుక్కుందంట, నా గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి అందరికి అడిగిందంట. ఉదయం లేచేసరికి ఆమె రైలు పట్టాలపై కింద పడిందంట. ఓకే, అంటే రైలు పట్టాలు పడ్డట్టు ఎవరు ఫోన్ చేశారు మీకు? హాస్టల్ వార్డెన్ రాజు అని ఉంటాడు, అతను చెప్పాడు, అన్న తొందర రండి, మీ ఇక్కడ పడిపోయింది ఈమె భార్గవి, తొందర రండి అని చెప్పారు. ఓకే, అంటే గతంలో మీ ఇంటి చుట్టూ వాడు వచ్చేవాడా? గతంలో ఈ జరిగిన సంఘటన బట్టి చూసుకుంటే అతని గురించి ఏం తెలియదు మాకు. ఇది రీసెంట్గా మొన్ననే అయింది. ఇది అతని గురించి మాకు అసలు ఏం తెలియదు. ఆ అబ్బాయి పేరు కూడా మాకు సరిగా తెలియదు. ఆ అమ్మాయిలు చెప్పారు, అన్న వీడియో కాల్ చేసుకుంటే అటు వెళ్ళిపోయిందన్న, అటు గ్రౌండ్ సైడ్ రైల్వే ట్రాక్ సైడ్ వెళ్ళిందని చెప్పారు. అంటే డీపీ పెట్టుకున్న తర్వాతనే మనోవేదనకు గురై మా ఇంట్లో మా తల్లిదండ్రులకు తెలిసిందని చెప్పి ఆ ఉద్దేశం కొద్దీ చనిపోయినట్టు తెలుస్తుంది. మరి ఆ విషయంలో మీరు ఏం చెప్తారు? అక్కడ డీపీ పెట్టుకున్నని చెప్పారు. అక్కడ ఇన్స్టాగ్రామ్లో డీపీ పెట్టుకున్నట్టు అమ్మాయిది. ఆమె అయ్యా ఊర్లో అంతా నన్ను చూసిరు, ఊర్లో నా పరువు పోతుందని ఒకటి, రెండోది తల్లిదండ్రుల దగ్గర పరువు పోయిందని చెప్పి ఆమె ఈ పని చేసిందని చెప్పి ఎఫ్ఐ పోలీసులు చెప్పారు. ఈ 2 సంఘటనలు జరిగింది అక్కడ అని చెప్పిండు. ఆ అబ్బాయి వచ్చి ఈమె వీడియో కాల్ మాట్లాడిందంట, సండే రోజు కలిసిందంట, మరొకటి అమ్మాయి డీపీ పెట్టుకోవడంతో ఇంత పెద్ద ప్రాబ్లం అయింది. అంటే భార్గవి ఫ్రెండ్స్ని అడిగితే మీతో చెప్పినారు, భార్గవి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తున్నట్టు తెలిసింది. ఆ విషయంలో ఏం చెప్తారు? అమ్మాయిలు కూడా చెప్పారు, అన్న నాకు ఫోన్ చేయకపోతే అమ్మాయిలకు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లం, ఫోన్ భార్గవికి అని చెప్పి ఫోన్ చేస్తున్నారంట. ఊకే ఫోన్ అక్కడ ఉన్న అమ్మాయిలకు అందరికీ ఫోన్ చేసి చెప్తున్నారంట అతను, ఆ అబ్బాయి. ఆ అమ్మాయిలు కూడా చాలా టార్చర్ పెడుతున్నాడు అన్న, ఊకే ఫోన్ చేస్తున్నాడు, ఫోన్ భార్గవికి అని చెప్పి ఫోన్ చేస్తున్నాడంట. ఆ అమ్మాయి ఏమో వెళ్ళి వాడడానికి ఇస్తే వాడడానికి ఇచ్చేంత టైం ఉంది కానీ భార్గవికి ఇచ్చేంత టైం లేదని చెప్పి చెప్తున్నారు. ఓకే, ఇది అక్కడ ఉన్న హాస్టల్లో ఉన్న అమ్మాయిలు చెప్పింది ఇది. అంటే ఇది పరిస్థితి. చనిపోగానే కూడా తన యొక్క సంబంధించిన చుట్టాలు చందుకు కూడా ఫోన్ కాల్ చేసి ఏం జరిగిందని ఆతురతతో ఫోన్ చేసిన పరిస్థితి. ఎందుకంటే భార్గవికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తి చందు నంబర్ ఎవరు తీసుకున్నారు అని చెప్పి సంబంధించిన చందు కూడా ఉన్నారు. చందు, చెప్పండి, అంటే మీకు ఫోన్ చేసి ఏం మాట్లాడారు మీతో? నేను మా బాబాయ్ హైదరాబాద్ పోతున్నాం ఈ విషయం తెలిసిన తర్వాత.
వెళ్తే నేను పెగ్నపూర్ దగ్గరికి వెళ్ళినాక ఆయన ఫోన్ చేసిన తర్వాత ఏమైందంటే నాకు ఫోన్ చేసి అన్న ఎక్కడున్నావు అన్న మజాక్ చెప్పకన్నా నిజం చెప్పు ఆమెకి ఏమైందంటే అరే నాకేం తెలియదురా నాకు తెలుసు కాకపోతే నేను తెలియదని చెప్పిన అంటే ఆయనే తెలియదు అతనికి అది తర్వాత వాళ్ళు ఏం చేసినా నాకు తెలియదు పోయిన తర్వాత మీ చెల్లెకి ఏమైందంటే అరే మా చెల్లె చనిపోయినంట అన్న మజాక్ చేయకు నాతోని అని అన్నాడు అరే నువ్వు మరి మా చెల్లె డీపీ ఎందుకు పెట్టినవరా అంటే మా చెల్లె డీపీ ఫోటో పంపిస్తే నువ్వు డీపీ పెట్టుకో అన్నాడు అంతే అంతకంటే మనకు ఎక్కువ ఏం తెలియదు నైటు చనిపోయే ముందు రోజు 9:40కి ఫోన్ చేసింది అన్న ఏంటంటే ఆవిరని మళ్ళీ ఫోన్ చేస్తే వాలీబాల్ ఆడుతున్నా అని చెప్పిన అంతకుమించి మనకు ఎక్కువ ఏం తెలియదు అంటే ఫోన్ చేసిన వ్యక్తి అంటే ఎవరని నీకు తెలుసా ఆ విషయంలో ఆ విషయము అన్న నేను చంటినంటే చెప్పు చంటి అని తెలిసిన ఇక్కడనే పక్కన వాళ్ళ ఇల్లు ఉంటుంది వాళ్ళ బావ వాళ్ళ ఇల్లు అక్కడికి వచ్చేవాడట మా చెల్లెని ఉన్న సంక్రాంతి పండుగ కూడా డ్రెస్ మంచిగా ఉందా అది మంచిగా ఉందా అది మంచిగా ఉండనా అది అని అడిగినట్టు ఆయన అంటే చంటికి ఇది ఏ ఊరు అసలు చంటిది రామంచ వాళ్ళ రిలేషన్స్ ఉంటారు ఇక్కడనే అది అంటే ఏం చేస్తాడో మీకు తెలుసా ఆ విషయంలో తెలియదు గజ్వెల్ హాస్టల్లో చదువుకుంటాడు ఆయన అంతే అంటే నీ నంబర్ వాళ్ళు ఇచ్చారు నా నంబర్ ఇచ్చిన వాళ్ళు తెలియదు అది నాకు అంటే ఎప్పటికప్పుడు భార్గవికి సంబంధించిన బంధువులను అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఈ ఒక చంటి రామంచకు చెందిన వ్యక్తిగా తెలుస్తుంది ఆదివారం రోజు కూడా హాస్టల్కి వచ్చి భార్గవిని కలవడానికి వచ్చి చాలా ఇబ్బందులకు గురి చేసేవాడు ఫోన్లు చేసేవాడు ఫోను భార్గవి రావటకపోతే పక్క ఫ్రెండ్స్కి చేసి ఇబ్బందులకు గురి చేసేవాడని చెప్పి ఖచ్చితంగా ఒక చంటి ఈ యొక్క దారుణానికి పాల్పడడం వల్లనే ఒక వేధింపులు భరించలేక నా యొక్క కూతురును కోల్పోయానని చెప్పి తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి అక్క కూడా భవానీ ఉంది అక్కని అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా అంటే ఏంది అసలు మీ యొక్క చెల్లె చావు కారణం జరిగినప్పటి నుంచి ఏం జరిగింది అసలు ఏం తెలుసు నీకు ఆ విషయంలో నాకు నైట్ 9కి కాల్ చేసింది నేను ఫోన్ తీసుకుంటా అని చెప్పిన ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా ఫోన్ తీసేసుకుంటా అంటే రేపు వచ్చి ఫోన్ తీసుకో అని చెప్పింది సరే రేపు నేను వస్తా అని చెప్పింది రేపు వస్తా అని చెప్పిన నెక్స్ట్ మార్నింగే నాకు 9 o'clock కాల్ వచ్చింది ఇట్లా మీ చెల్లె అని కూడా అనలేదు భార్గవి అంట ఫోన్ చనిపోయింది ట్రాక్ దగ్గర పడిపోయింది మీరు తొందర రండి అని అన్నాడు అది కూడా వార్డెన్ మాట్లాడిండు రాజు మా చెల్లె ఫ్రెండ్ నుంచి ఫోన్ నుంచి కాల్ చేసిండు ఓకే అంటే డీపీ పెట్టుకోవడం వల్ల ఇటువంటి జరిగిందని చెప్పి ప్రధానంగా తెలుస్తుంది ఆ విషయంలో ప్రతిరోజు కూడా మానిటరింగ్ చేసేది కూడా చెల్లెని మీరే కానీ తెలుస్తుంది అంటే ఏం చెప్పేవారు మీరు ప్రతిరోజు ఇటువంటి వ్యక్తుల వల్ల మీకు ఫోన్ చేసే వ్యక్తులు ఉన్నారు కదా ఏం చెప్పిస్తుండే చనిపోయింది నాకు మా హస్బెండ్ చెప్పేంత వరకు డీపీ పెట్టుకుంటేనే ఒక అబ్బాయి వల్లనే చనిపోయింది అన్న విషయం కూడా నాకు తర్వాత తెలిసింది చనిపోయిన తర్వాత అది కూడా ఇంటికి వచ్చిన తర్వాత చనిపోయిందని నేను హాస్పిటల్కి నన్ను తీసుకుపోయిన తర్వాత తెలిసింది అప్పటి వరకు చనిపోయిందంటే నేనే షాక్లో ఉన్నా అసలు ఎందుకు మా చెల్లి నిన్నటిదాకా నాతో ఫోన్ మాట్లాడింది సాటర్డే రోజు మేము ఇద్దరం కలిసే వెళ్ళినాం ఆ రోజు కూడా బాగానే ఉంది నాకు ఫోన్ ఇస్తుండే భయపడకుండా ధైర్యంగా ఫోన్ ఇస్తుండే నేను ఫోన్ అంతా చెక్ చేస్తుంటే కూడా జనరేషన్ బాగాలేదు పిల్లలుని ఫోన్ చెక్ చేస్తుంటే కానీ నాకు మాత్రం చనిపోయేంత వరకు నాకు ఒక అబ్బాయి వల్ల చనిపోయింది అన్న విషయం కూడా నాకు తెలియదు అమ్మా చనిపోయే కంటే ముందు రోజు ఏ రోజు మాట్లాడిందమ్మా మీతోని భార్గవి 9కి మాట్లాడింది 9కి మాట్లాడి తిన్నావా బిడ్డ అంటే తిన్నా అన్నది నువ్వు తిన్నావా అని అడిగినా నువ్వు కడుపు నిండా తినమన్నా చెప్పిన ఫోన్ పెట్టేసుకున్నది అంతే 2 నిమిషాలు మాట్లాడుకు అంతే నా బిడ్డ ఏం చెప్పలే నాకేం తెలియదు నాకు ఇంకా 4 ముచ్చట్లు చెప్పినా నా బిడ్డ ఇది పరిస్థితి అందరూ కూడా రోదన పడుతున్నట్టుంది ఎందుకంటే ఒక ఆనిముత్యంగా ఉన్నటువంటి భార్గవి జిల్లాలో మొదటి స్థానంలో చదువుకుంటూ ముందుకెళ్ళినటువంటి భార్గవి లేరు అనడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఎందుకంటే హైదరాబాద్లో తన బావ అక్క దగ్గర నుండి చదువుకున్న పరిస్థితి ఉంది ఎందుకంటే హాస్టల్లో ఉంటూ ప్రతిరోజు వారిని కలుస్తున్న పరిస్థితి ఉంది కానీ ఇటువంటి ఎప్పుడు చూడలేదు కానీ ఈ యొక్క ఫోన్ చేసి ఒక వీడియో కాల్ కావచ్చు సంబంధించిన భార్గవి ఫోన్ చేసి చాలా ఇబ్బందులకు గురి చేసే వ్యక్తి అని చెప్పి ఒక చంటి అని చెప్పి తెలుస్తుంది వాయిస్ కాల్ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది దీన్ని ఖచ్చితంగా పోలీసులు సీరియస్గా తీసుకొని మా భార్గవికి ఒక ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించి ఖచ్చితంగా కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి బంధువులు కోరుకుంటున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.